నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పలేకపోతే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇవాళ టెక్ న్యూస్ చెప్పుకోవాల్సిన సపరేట్గా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే మాత్రం ఫ్లిప్కార్ట్ అండ్ ఆల్సో అమెజాన్లో రెండింటిలో కూడా సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినవి. ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్లో చూసుకుంటే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతి సేల్లో నేను చెప్పేదే, మీకు కంపల్సరీ అవసరమైన ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో అవే పర్చేజ్ చేసుకోమని అయితే నేనైతే మీకు అందరికీ కూడా ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. కమింగ్ టు ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో ఒప్పో Find X9 సిరీస్ సంబంధించిన కొన్ని కలర్ ఆప్షన్స్ అయితే బయటపడ్డాయి. ఇక్కడ బ్లూ కలర్ ఆప్షన్ ఉంది, అది గ్రే కలర్ ఆప్షన్స్లో కూడా బయటపడ్డది. అక్టోబర్లో లాంచ్ అవుతుంది అనేసి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ మీడియాటెక్ MCT 9500 SoCతో పాటు వస్తుంది. ఇండియాలో అయితే రాదు, చైనాలో లాంచ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే షామీ నుంచి అన్నమాట. షామీ 17 Pro Maxకి సంబంధించిన లాంచ్కి ముందే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది చైనాలో లాంచ్ అవుతుంది అనమాట, షామీ వాళ్ళది. లైక్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము 2K రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. లైక్ డిస్ప్లే 2K రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ రేషియో చూసుకుంటే 19:60:9 ఆస్పెక్ట్ రేషియోతో పాటు కూడా వస్తుంది. అండ్ 191 grams ఉండే అవకాశాలు ఉన్నాయి. వెయిట్ గురించి అయితే ఎగ్జాక్ట్గా అయితే కన్ఫర్మేషన్ లేదు, వీళ్ళు ఎగ్జాక్ట్ చెప్తారు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 16 వస్తుంది, HyperOS 3తో పాటు కూడా వస్తుంది అనమాట. చూడాలి, వచ్చినాక మాత్రం సపరేట్గా డెడికేట్ అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ ఇలా చాలా న్యూస్లు ఉన్నాయి. సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ChatGPT సబ్స్క్రిప్షన్ అయితే ఇండియాలో చూసుకుంటే అది డబల్ అయింది అనేసి అయితే అంటారు ఇక్కడ. ChatGPT Go యొక్క ప్రైస్ చూసుకుంటే $399 అయిందనేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. కొంతమంది ట్వీట్స్ చేస్తారు, ఏం చేస్తారు నాకు అర్థం కాలే. చూడాలి, మేబీ ముందు వెళ్ళే రోజులలో ChatGPT యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ AI ప్లస్ ఏదైతే ఉందో అవి $75,000 ఇండోనేషియాలో అనేసి అయితే కూడా అంటారు. చూడాలి, మెల్లమెల్లగా ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతే, మనకు తెలిసిందే కదా, అలవాటు అయినాక కొంచెం మెల్లమెల్ల ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే iOS నుంచి అన్నమాట. iOS 26.1 బీటా అప్డేట్ తీసుకోవచ్చు. దీంట్లో అప్డేట్లు ఏంటంటే మాత్రం లైవ్ ట్రాన్స్లేషన్స్, ఎయిర్పాడ్స్ ఉన్నాయి కదా, అది అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ ఇట్లా ట్రై చేసుకోవాలంటే మాత్రమే ఎవరైతే టెస్టింగ్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లా ట్రై చేయండి. బ్యాకప్ ఏదైనా స్మార్ట్ ఫోన్ లేకపోతే ఆల్రెడీ మీకు ఇంకో ఫోన్ ఉందంటే మాత్రం దీంట్లో ట్రై చేసుకోండి అనేసి అయితే అంటాను. లేదు ఒకటే ఐఫోన్ ఉందంటే మాత్రం టెస్టింగ్ చేయకండి. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఇది లినక్స్కి సంబంధించిన అప్డేట్, ఇది యుబుంటూ నుంచి అన్నమాట. యుబుంటూ 25.10 బీటా అయితే లాంచ్ అయిపోయింది. దీంట్లో పేరు అంటే ప్రతి వర్జన్కి ఒక పేరు ఉంటుంది. యుబుంటూ 25.10 క్వెస్టింగ్ కోకా అని ఉంది. ఇది కొంచెం ఎలుక లాంటిది యానిమల్ యొక్క పేరు తీసుకోవాలి దానికి. అండ్ ఇక్కడ ఫైనల్ టెస్ట్ బిల్డ్ అయితే ఫైనల్ బిల్డ్ ఏదైతే ఉందో మనకి October 9కి ఫైనల్ వర్జన్ వస్తుంది. బీటా టెస్టింగ్స్ అవన్నీ కూడా నడుస్తున్నాయి అన్నమాట. రిలీజ్ క్యాండిడేట్ వర్షన్స్ అవన్నీ కూడా ఈ లోపల నడిచేస్తాయి October 9th లోపల. లినక్స్ కర్నల్ 6.17తో పాటు వస్తుంది. ఇంప్రూవ్మెంట్ సపోర్ట్ వస్తుంది. ఇంటెల్, AMD, ARM, RISC-V అండ్ సపోర్ట్స్ వస్తున్నాయి. అలాంగ్ విత్ దాంతోపాటు BTRS, F2, FS, EXT4, RISC-V డెస్క్టాప్ అప్లికేషన్స్ అనేది కూడా సపోర్ట్ వస్తుంది. ఒకవేళ ఇట్లా ట్రై చేసుకోవాలంటే ట్రై అయితే చేసుకోవచ్చు. బీటా టెస్టింగ్ డౌన్లోడ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ VLC నుంచి అన్నమాట. VLC వాళ్ళు కూడా రిలీజ్డ్ క్యాండిడేట్ వర్జన్ 1 అయితే రిలీజ్ క్యాండిడేట్ 1 అప్డేట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ARM 64 బిల్డ్కి తీసుకొచ్చారు. విండోస్ లెవెల్ అవుతుందో ARMకి విండోస్ XP సర్వీస్ ప్యాక్ 3 కూడా సపోర్ట్ తీసుకొచ్చారు. XP కూడా సపోర్ట్ తీసుకొచ్చారు వీళ్ళు, చూడాల్సిందే. అండ్ MPEG ఫార్మాట్ వస్తుంది. ProRes 4:4:444 హ్యాండ్లింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ మిగతా ఏవైతే QT6 ఏమంటారు QT వర్జన్స్ నుంచి ఎక్స్టర్నల్ సపోర్ట్ వస్తుంది అన్నమాట. కొత్త QT5 కూడా అప్డేట్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసుకుంటే అంతా డయట్ పై అనేసి 9.17 వర్జన్ తీసుకొచ్చారు. ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సింపుల్గా చెప్పుకోవాలంటే డయట్ పై అనేది మన రాస్బెర్రీ పై అంటే చిన్న మినీ పీసీస్ ఉంటాయి కదా, రాస్బెర్రీ పై అని, ఆరెంజ్ పై అనేసి, రూకీ అనేసి కొన్ని ఉంటాయి మినీ పీసీస్ అనమాట. సింగిల్ బోర్డ్ కంప్యూటర్స్ అంటారు వీటిని కూడా. వీటికి ఇది డయట్ పై అనేది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనమాట. దానికి కూడా ఇది టెస్టింగ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇట్లా చేసుకోవాలంటే. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే ఇది DDR మెమరీ ఓవర్క్లాక్ నుంచి అనమాట. వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే కోర్సెర్ అండ్ గిగాబైట్ వాళ్ళ ఎక్స్పెరిమెంట్ చేసారు. ఇక్కడ కోర్సెర్ వాళ్ళ ర్యామ్, గిగాబైట్ వాళ్ళది ఇది Z890 ROS Taichi ఐస్ మదర్ బోర్డ్ అనమాట. దీంట్లో
వీళ్ళ బూస్టింగ్ ఓవర్ క్లాకింగ్ చేసే ప్రకారం చూసుకుంటే 13,020 మెగా ట్రాన్స్ఫర్ సెకండ్ ఓవర్ క్లాకింగ్తో పాటు కూడా వస్తుందనేసి అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేసిరన్నమాట భయ్. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే విచ్చర్ 3 వైల్డ్ హంట్ అనే గేమ్ అయితే మీకు తక్కువ డిస్కౌంట్లో వస్తుంది. 339 రూపీస్కి అవైలబుల్ ఉంది. తీసుకోమంటాను బై. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్. ఆబ్వియస్గా బై గేమ్ వచ్చి కూడా 10 years అయిపోయింది. స్టిల్ ఇప్పటికీ మనకి నెక్స్ట్ జనరేషన్ అప్డేట్ కూడా వచ్చేసింది అండ్ మంచి ఓపెన్ వరల్డ్ గేమ్ అనమాట బై. ట్రై చేయండి అయితే ఒక అడ్వైజ్ విజువల్గా అంతా కూడా బాగానే ఉంటుంది. ట్రై అయితే చేయండి బై. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.